నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 27 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,835.78, 776 pts, 1.02% పెరిగింది. అత్యధిక లాభం అటర్నల్ 5.66% పెరిగింది. అత్యధిక నష్టం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.44% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 23,995.95 0.96% వద్ద ఉంది. 0.96% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. 776 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 24,000 మార్కు సమీపంలో ముగిసిన నిఫ్టీ 50. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 776 పాయింట్లు లేదా 1.02% పెరిగి 76,835.78 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 0.96% లాభపడి 23,995.95 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగిసింది. 6 వారాల గరిష్టానికి రూపాయి. ఆర్బీఐ జోక్యం చమురు ధరల తగ్గుదలే కారణం. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి 6 వారాల గరిష్ట స్థాయికి చేరి 95.90 వద్ద ముగిసింది. ఆర్బీఐ డాలర్లను విక్రయించడం, అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడం ఈ పురోగతికి కారణమయ్యాయి. మొదటి త్రైమాసికంలో భారత్ ఎలక్ట్రానిక్స్ నికర లాభం 9% పెరిగి ఇండియన్ రూపీ 1054 కోట్లకు చేరింది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఆర్థిక సంవత్సరం 2027 మొదటి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 8.2% పెరిగి ఇండియన్ రూపీ 1054 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం కూడా 25% పెరగగా దీని షేరు ధర $407 మరియు 15 పైసలు వద్ద ముగిసింది. బ్యారెల్కు $83.31 వద్ద ముగిసిన ముడి చమురు ధరలు. అమెరికా సైనిక దాడులను నిలిపివేయడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. సోమవారం ఈ కమోడిటీ బ్యారెల్కు $83 మరియు 31 సెంట్లు వద్ద ముగిసింది. $350 లక్షల భారత ఐపీఓ కోసం దరఖాస్తు చేసిన టేబుల్ స్పేస్. భారతీయ మేనేజ్డ్ వర్క్ స్పేస్ ప్రొవైడర్ టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ $350 లక్షల ఐపీఓ కోసం సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీకి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ హిల్హౌస్ మద్దతు ఉంది. డార్క్ వెబ్లో లీకైన బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ల డేటా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భద్రతా లోపం ఏర్పడటంతో కస్టమర్ల వివరాలు, అంతర్గత పత్రాలు డార్క్ వెబ్లో లీక్ అయ్యాయి. లీకైన ఫైళ్లలో గుర్తింపు పత్రాలు, రుణ పత్రాలు ఉన్నట్లు సమాచారం. బలవంతపు శ్రమ ఆందోళనలపై భారతదేశంపై 10% సుంకాలను విధించిన అమెరికా. బలవంతపు శ్రమపై జరిపిన విచారణల అనంతరం అమెరికా భారతదేశంపై 10% సుంకాలను విధించింది. ఇది కొంత సాపేక్ష ప్రయోజనాన్ని అందించినప్పటికీ భారతదేశం ఈ స్థితిని ఎంతకాలం కొనసాగించగలదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీకేజీలకు 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ కేంద్రం బిల్లు. పేపర్ లీకేజీలకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపాదిత సవరణలలో కఠినమైన నిషేధ కాలాలు, భారీ జరిమానాలు కూడా ఉన్నాయి. కార్పొరేట్ నిరసనలు ఉన్నప్పటికీ ఎనర్జీ డ్రింక్స్ నియంత్రణపై ఎఫ్ఎస్ఎస్ఏ పట్టు. ఎనర్జీ డ్రింక్స్పై కఠిన చర్యలు తీసుకునే విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పట్టుదలతో ఉంది. ఈ చర్యను వ్యతిరేకిస్తున్న పెప్సీ, రెడ్ బుల్ వంటి పెద్ద కంపెనీలతో ఇది వివాదానికి దారితీసింది. $4,100 మరియు 80 సెంట్లు వద్ద బంగారం. తులం $59 మరియు 38 సెంట్లు వద్ద ముగిసిన వెండి ధరలు. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఎటువంటి మార్పు లేకుండా 1 ట్రాయ్ ఔన్స్ $4,100 మరియు 80 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర కూడా మారకుండా 1 ట్రాయ్ ఔన్స్ $59 మరియు 38 సెంట్లు వద్ద స్థిరపడింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,100 మరియు 80 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,435 ప్రతి 10 గ్రా. బంగారు ధర పెరిగింది. మునుపటి ముగింపు $4,100 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 38 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,831 ప్రతి 10 గ్రా. వెండి ధర పెరిగింది. మునుపటి ముగింపు $59 మరియు 38 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $83 మరియు 31 సెంట్లు ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర పెరిగింది. మునుపటి ముగింపు $83 మరియు 31 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 95.901.01% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 1.01% బలపడింది.
మునుపటి ముగింపు రూ. 96 మరియు 88 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ రూ. 994 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.